హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో మరి టాపిక్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇందులో మనకి వివిధ రకాలైనటువంటి కొన్ని మినీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ క్లియరెన్స్ రావడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క నికోబార్ ప్రాంతంలో దీనివల్ల ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒక పోర్ట్ రాబోతుంది, దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ గ్యాస్ ప్లాంటేషన్ లాంటివి కూడా రాబోతుంది. ఎస్పెషల్లీ ఇండియా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో కానీ లేదా దాంతోపాటు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తన యొక్క ప్రాముఖ్యతను, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలని చేసినటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కీలకంగా మనకి ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం. దాని తర్వాత డీటెయిల్స్లోకి ఇద్దాం. ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దీనికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి కీ కాంపోనెంట్స్ అంటే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటివి ఏంటి చూద్దాం. దాని తర్వాత ఈ యొక్క గ్రేట్ నికోబార్ యొక్క జాగ్రఫీ అండ్ అండమాన్ నికోబార్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఇవి సపరేట్ చేయబడుతున్నటువంటి ఛానల్ ఏంటి, ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. దాని తర్వాత దీని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటే వ్యూహాత్మకంగా ఇది ఏ విధంగా కీలకంగా మనం చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అంటే ఎవరైతే పిటిషన్ వేశారో ఎన్జిటి ముందు, వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలు ఏంటి, అంటే వాళ్ళు రేజ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఏమి రెస్పాన్స్ ఇచ్చింది. దాంతోపాటు ఎన్జిటి కూడా కొన్ని రకాలైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే కొన్ని స్పీసీస్కి సంబంధించి. అలానే ఎన్జిటి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాంతోపాటు ఎన్జిటి అనేది మనకి ఎగ్జిక్యూటివ్ బాడీయా, స్టాచ్యూటరీ బాడీయా, ఒకవేళ స్టాచ్యూటరీ బాడీ అయితే కనుక ఏ లా ప్రకారం ఎన్జిటి క్రియేట్ చేయబడింది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకు ఐడియా ఉంటే కనుక ఎన్జిటి అనేది ఏ లా ప్రకారం క్రియేట్ చేయబడిందో ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి అండమాన్ నికోబార్ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఒక్కసారి మనం మ్యాప్ పాయింటింగ్లోకి వెళ్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇండియాకి ఈస్టర్న్ డైరెక్షన్లో బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా నుంచి ఈ మార్గంలో మనము మలక్కా స్టేట్, ఓకే, మలక్కా స్టేట్ ఇక్కడ మనకి ఒక సింగపూర్ అండ్ ఇండోనేషియా మధ్యలో మలక్కా జలసంధి ఉంటుంది కదా, ఈ విధంగా మనం వెళ్తాం కాబట్టి ఇది చాలా వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి ప్రాంతం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నుండి షిప్స్ ఇక్కడికి వచ్చేసేసి అండ్ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కార్గో ఏదైనా సరే వాటిని అన్లోడ్ చేయడం కానీ లేదా ఇటు నుంచి వచ్చిన వాటిని ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని ఇండియాకి వెళ్ళడం కానీ, సో ఈ విధంగా చూసినట్టయితే కనుక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం అని చెప్పొచ్చు స్ట్రాటజికల్గా. అండ్ అలానే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్స్, ఈ ఎయిర్పోర్ట్ వీళ్ళు ఎట్లాంటిది నిర్మించబోతున్నారు, అది సివిల్ పర్పస్, దాంతోపాటు డిఫెన్స్ పర్పస్, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మనకి అంటే మనకి రక్షణ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అండ్ ఇది మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక థాయిలాండ్కి దగ్గరలో ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ బిమ్స్టెక్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. అంటే ఇక బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి దేశాలు వాటి మధ్యలో ఆర్థిక పరంగా దాంతోపాటు టెక్నికల్ పరమైనటువంటి అంశాల్లో సహకరించుకోవడానికి బిమ్స్టెక్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక అండ్ అండమాన్ నికోబార్లో 2 ఐలాండ్స్ ఉంటాయని మనం మీకు ఇందాక చెప్పాను. ఒకటేమో అండమాన్, ఇంకొకటి వచ్చేసేసి నికోబార్. చూద్దాం అండమాన్లో ఏవేవి ఉన్నాయి మనకి. ఇక్కడ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్ అండ్ లోవర్ అండమాన్ దగ్గర మనకి పోర్ట్ బ్లేయర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అండమాన్ సీ ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క అండమాన్ చివర్లో అంటే దీన్ని లోవర్ అండమాన్ లేదా సౌత్ అండమాన్ అంటారు. దాని తర్వాత లిటిల్ అండమాన్ ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ ఇవి వేరు చేయబడింది 10 degrees ఛానల్. దాని తర్వాత నికోబార్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ నికోబార్ మనకి మెయిన్గా వచ్చేది, దాని తర్వాత లిటిల్ నికోబార్ అండ్ ఫైనల్గా గ్రేట్ నికోబార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంది, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దగ్గరే అంటే ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. ఇదే మన ఇండియా యొక్క సౌత్ మోస్ట్ పాయింట్ అనమాట. అంటే ఈ విధంగా మీకు అండమాన్లో ఏమున్నాయి, నికోబార్లో ఏమున్నాయి అండ్ అందులో ఉన్నటువంటి సబ్ ఐలాండ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా చూస్తే కనుక ఒకసారి మనం నికోబార్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, నికోబార్ పైన చెక్ చేద్దాం. చూద్దాం ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ చివరిలో ఏముంది మనకి, ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది ఉంది. ఓకే, ఇందిరా పాయింట్. అలానే గ్రేట్ నికోబార్ పైన ఏముంది మనకి, లిటిల్ నికోబార్కి పైన ఫైనల్గా మనకి ఇక్కడ కార్ నికోబార్ ఐలాండ్ ఉంది. ఓకే, ఇవి ముఖ్యమైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, కార్ నికోబార్
అలానే లిటిల్ నికోబార్, దాంతోపాటు గ్రేట్ నికోబార్ చివరిలో మనకి ఇందిరా పాయింట్ ఉంది. అండ్ అండమాన్కి నికోబార్ని సెపరేట్ చేస్తుంది ఏంటి 10 డిగ్రీ ఛానల్. అండ్ ఇవి మనం అండమాన్లో మాట్లాడుకున్నాం. లిటిల్ అండమాన్, సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్, నార్త్ అండమాన్. ఈ నార్త్ అండమాన్లో ఇక్కడ మీకు శాడిల్ పీక్ అనేది ఉంది. దాంతోపాటు దీనికి ఈస్టర్న్ డైరెక్షన్లో నార్కొండం ఐలాండ్స్. అండ్ సౌత్ అండమాన్లో మనకి పోర్ట్ బ్లేర్. అండ్ నార్త్ సెంటినల్ ఐలాండ్స్ దీనికి అంటే ఈ యొక్క సౌత్ అండమాన్కి వెస్ట్ డైరెక్షన్లో. అండ్ రట్లాండ్ ఐలాండ్స్ అండ్ వీటి స్వరాజ్ ద్వీప్ అండ్ షహీద్ ద్వీప్ వీటి నేమ్స్. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్. ఇవి వీటిని మనం రీనేమింగ్ చేసాము కదా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి బేసిక్ జాగ్రఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. నికోబార్లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇండియాలో సౌత్ మోస్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. ఓకేనా? సరే, ఇది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఈ యొక్క సబ్జెక్ట్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఈ కీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే ఏంది, ఐసీఆర్జెడ్ నోటిఫికేషన్ 2019 బేస్ లైన్ డేటా, సిఆర్జెడ్ 1A 1B ఇవన్నీ కూడా మనకి వీడియోలో వస్తుంటాయి. అండ్ వీడియో చివరిలో కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మనకి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. వీళ్ళు ఏదైతే కనుక ఆల్రెడీ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రాబ్లమ్స్ ఏం లేవు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే పర్యావరణ అనుమతులు ఏవైతే వచ్చాయో వాటిని సమర్థించిందనమాట. అంటే ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అప్హెల్డ్ అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని సరైనవి అని చెప్పిందనమాట. అండ్ ట్రిబ్యునల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని సరైనవి అని చెప్పడానికి వీళ్ళు ఏ బేస్ పైన చెప్పారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ పైన ఒక హై పవర్డ్ కమిటీ. ఓకే, హై పవర్డ్ కమిటీ అనేది 2023లో ఒక ఆపరేట్ అంటే వేయడం జరిగింది. ఈ హై పవర్ కమిటీని నియమించిన తర్వాత ఆ హై పవర్ కమిటీ ఏవైతే కనుక సూచించిందో అండ్ దాని యొక్క ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఎన్జిటి యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మరి దీనిపై పిటిషన్ వేసిన వాళ్ళు ఏం వైలేట్ అవుతున్నాయని చెప్పారు. ఇక్కడ మనకి ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ 2019 దానికి సంబంధించి వైలేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రాజెక్టుని ఆపండి అని చెప్పేసి పిటిషన్ వేశారనమాట. ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ అంటే ఏంది, ఐసీఆర్జెడ్ అంటే ఒక దీవులలో ఎన్ని మీటర్ల వరకు అంటే సముద్ర మట్టం నుండి ఇన్ని మీటర్ల వరకు ఎలాంటి ప్రాజెక్టులు చేయకూడదు అని ఉంటుంది అనమాట. అండ్ ఎలాంటి ప్రాజెక్టులు చేయొచ్చు అని ఉంటుంది. దాటి మనము ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ అంటారు అనమాట, ఐసీఆర్జెడ్ రూల్స్. వీటిని మనం 2019లో ఈ రూల్స్ ఎఫెక్టివ్లోకి వచ్చాయి. అండ్ ఈ ప్రాజెక్టు గురించి చూద్దాం ఒకసారి. గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దీన్ని 2019లో నీతి ఆయోగ్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఆపరేట్ చేస్తుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇదే మనకి ఆపరేట్ అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రాజెక్ట్ని. అలానే ఈ ప్రాజెక్ట్లో కరెక్ట్గా అంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా లేదని చెప్పేసి ఓవర్సైట్ కూడా చేసేది ఇదే. అంటే ఇదే రూల్స్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా చూస్తుంటుంది అండ్ ఇదే ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది. ఇలా రెండు ఒక్కరు చేశారంటే కనుక అదొక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. దాని గురించి కూడా ఈ పిటిషన్లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేయడానికి ఇది మనకి ఇండియాకి మ్యారిటైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సముద్ర మార్గం పాయింట్ ఆఫ్ వ్యూలో, లాజిస్టిక్స్ రవాణా పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఫెన్స్ హబ్గా కూడా ఇది ఉపయోగపడబోతుందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది. అండ్ ఈ ప్రాజెక్ట్ మనకు ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. సో కాబట్టి దీని యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది 2028 కల్లా మనకి అవైలబుల్గా రావచ్చు. ఓవరాల్గా ప్రాజెక్ట్ ఫినిషింగ్కి మనకి 2047 కల్లా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఫినిషింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి కీ కాంపోనెంట్స్ ఏంటి? కీ కాంపోనెంట్ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఈ గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మనకి నేషనల్ పార్క్స్ ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ క్యాంబెల్ బే నేషనల్ పార్క్ ఒకటి ఉంది. అలానే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇదంతా కూడా, దాంతోపాటు గలాతియా నేషనల్ పార్క్ 2. అండ్ ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు మెయిన్గా కట్టబోతున్నాయింది 1 by 1 చూద్దాం. ఒకటి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఇది మనకి ఈ యొక్క గలాతియా బే దగ్గర ఇది కట్టబోతున్నారు. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అంటే మనకి నికోబార్ వరకు షిప్స్ వచ్చి వాళ్ళ యొక్క కార్గోని ఇక్కడ దింపడం అండ్ అక్కడ నుంచి మనకి ఇండియాకి అప్లోడ్. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ఒకటి. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు. అండ్ దాని తర్వాత టౌన్షిప్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అంటే మనకి హౌసింగ్ ఇలాంటిది. అండ్ 4th వన్ పవర్ ప్లాంట్. సో మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏమంటి ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు టౌన్షిప్ ఏరియా అండ్ ఫైనల్గా మనకి పవర్ ప్లాంట్. ఇవి మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట.
ఇక్కడ రాబోతున్నటువంటివి. ఓకే, సో మనకి గ్రేట్ నికోబార్లో మెయిన్గా ఏవేవి ఉన్నాయని చెప్పాను, క్యాంబెల్ నేషనల్ పార్క్, అలానే గలాతియా నేషనల్ పార్క్. ఈ టెర్మినల్ వచ్చేసి మనకి గలాతియా బేలో వస్తుంది అనమాట. ఓకే, ఇవి సరే చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్వి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. ఓకే, సో దాట్ ఇది మనకి మెయిన్గా ఎక్కడ వస్తుందని చెప్పాను, గలాతియా బే, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, అండ్ అలానే పవర్ ప్లాంట్స్, గ్యాస్ ప్లస్ సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్ జనరల్గా కానీ అసలు ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనకి ఇండియాకి ఏ విధంగా సపోర్ట్ ఉండబోతున్నాయి అంటే, మనకి మ్యారిటైమ్ విజన్ పాలసీ అని చెప్పేసి ఒకటి 2030లో మ్యారిటైమ్ ఇండియా విజన్ అనే పాలసీని మనం లాంచ్ చేసాం. దానికి ఇది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా ఈ యొక్క సముద్రాల పైన అంటే మ్యారిటైమ్ తన ఇన్ఫ్లుయెన్స్ని మరింతగా పెంచుకోవడం అని చెప్పేసి సాగర్ అనే పాలసీని కూడా తీసుకొచ్చాం కదా. మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సాగర్ అంటే ఫుల్ ఫామ్ ఏంది అని చెప్పేసి. దాంతోపాటు సాగర్మాలా ప్రాజెక్ట్, సాగర్ ప్రాజెక్ట్, అమృత్కాల్ విజన్ 2047 కల్లా మన ఇండియా కొన్ని టార్గెట్స్ని అచీవ్ చేసుకోవాలనుకుంది కదా. ఈ విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఆల్రెడీ శ్రీలంకన్ పోర్ట్స్ పైన కొన్నిటిపైన డిపెండ్ అవుతున్నాం. ఆ డిపెండబిలిటీని తగ్గించి ఈ పోర్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మన ఆత్మ నిర్భరతకి హెల్ప్ చేస్తుందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ అనమాట. అండ్ ఇక్కడ గ్రేట్ నికోబార్ చూసినట్టయితే కనుక ఒకసారి జాగ్రఫీ చూద్దాం. గ్రేట్ నికోబార్ యొక్క జాగ్రఫీ, అండ్ ఇది మనకి సౌత్ మోస్ట్ ఐలాండ్ మన భారతదేశంలో, అండమాన్ నికోబార్లో కూడా. ఇక్కడ ఇందిరా పాయింట్ మన ఇండియా యొక్క సౌత్ పాయింట్ మనకి గ్రేట్ నికోబార్లోనే ఉంది. ఇది మనకి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో రికగ్నైజ్ చేసింది, అందులో పార్ట్. మనకి సెస్మిక్ జోన్లో 5 and 6 రెండిట్లో కూడా ఇది మనకి ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్ క్యాంబెల్ నేషనల్ పార్క్ అండ్ గలాతియా నేషనల్ పార్క్. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ మీకు సెస్మిక్ ఏరియా అంటే మనకి ఎర్త్ క్వేక్స్, భూకంపాలు వచ్చేటటువంటి వాటి యొక్క తీవ్రతను బట్టి ఇండియాలో మనకి జోన్ 1 నుండి జోన్ 6 వరకు క్లాసిఫై చేసాం కదా. ఇది జోన్ 6లో అండ్ జోన్ 5లో రెండిట్లలో కూడా అందులో ఫాలో అవుతుంది, అంటే అందులో ఒకరు వస్తుందని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా కొద్దిగా మనకి ఛాలెంజింగ్తో కూడుకున్నటువంటి విషయాలని చెప్పొచ్చు. ఓకే, సరే స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ఎందుకు ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మలక్కా స్టేట్కి దగ్గరలో ఉంది. మలక్కా అనేది మనకి సింగపూర్ అండ్ ఇండోనేషియా మధ్యలో, ఇది ఇండియన్ ఓషన్ని అలానే సౌత్ చైనా సీని రెండింటిని కలిపేటటువంటి ఒక స్టేట్ అనమాట మలక్కా స్టేట్. అండ్ దీనివల్ల ఇండియా యొక్క ట్రేడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన ఇండియా ప్రెజెన్స్ పెరుగుతుంది. అండ్ అలానే బిమ్స్టెక్ అండ్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఇండియా యొక్క లీడర్షిప్ కూడా ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి థాయిలాండ్ కానీ, మయన్మార్ కానీ, ఇండోనేషియా కానీ అండ్ శ్రీలంకకు కూడా మనం హెల్ప్ చేయొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయాసియా దేశాలతోని మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలని అనుకోవడమే యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఫస్ట్ దీన్ని లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి మరింత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మరి పిటిషనర్స్ అంటే ఎన్జీటీలో ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇది బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ICRZ నామ్స్ని ఉల్లంఘిస్తుంది. దాంతోపాటు ఇక్కడ చాలా కోరల్ రీఫ్స్ అవి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలానే బేస్ లైన్ ఎన్విరాన్మెంటల్ డేటా అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ తర్వాత ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అవబోతుంది, ఇట్లాంటి డేటా లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ తర్వాత ఎన్విరాన్మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది అని తెలియాలంటే ప్రాజెక్ట్ రాకముందు ఇక్కడ వాతావరణ పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి కదా. అట్లాంటి బేస్ లైన్ డేటా అనేది వాళ్ళు అడిక్వేట్గా ఇన్ఫర్మేషన్ చేయలేదు. అండ్ ఈ నికోబార్లో ఉన్నటువంటి షోంపేన్ అండ్ నికోబారీస్ ట్రైబ్స్ వీళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు అంటున్నారు అనమాట. మరి ఎన్జీటీ ఏం చెప్తుంది? ఎన్జీటీ ఏంటంటే హై పవర్ కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ పైన రిలై అయ్యి ఉంది. అంటే దాన్ని బేస్ చేసుకొని కోరల్ రీఫ్స్ అంటే ప్రాజెక్ట్ ఇక్కడ కట్టబోయేటటువంటి ఏ ప్రాజెక్ట్లో కూడా అంటే పెద్దగా కోరల్ రీఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఏవైనా కొన్ని అక్కడక్కడ ఎఫెక్ట్ అయితే కనుక వాటిని సైంటిఫికల్గా ఒక ప్లేస్ నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లోకి పెట్టొచ్చు. దాంతోపాటు ఏదైతే కనుక పోర్ట్ ఏరియా మనం ఇందాక ఆల్రెడీ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అని మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ ఆ పోర్ట్ ఏరియా అనేది ఈ CRZ 1A 1B ఇవి ఏరియాస్ అనమాట, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియాస్ 1A 1B 2 3 అని ఉంటాయి అనమాట. 1A 1B ఏరియాలో ఏదైనా ఒక ఏరియాలో ఏదైనా పోర్ట్ ఒకవేళ వస్తే కనుక, పోర్ట్ యొక్క స్ట్రక్చర్ ఏదైనా వస్తే కనుక అలా రాకుండా చూసుకోండి. దాంతోపాటు కొన్ని స్పీసీస్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్, నికోబార్ మెగాపోడ్, సాల్ట్ వాటర్ క్రొకడైల్, రబ్బర్ క్రాబ్, నికోబార్ మెకాక్ ఇట్లాంటి వాటికి సంబంధించిన స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడడానికి కొన్ని మెజర్మెంట్స్ అంటే వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకోండి అని చెప్పేసి చెప్పింది అనమాట. నెక్స్ట్ ఎన్జీటీ
ఎన్జిటి మనకు ఒక స్టాట్యూటరీ బాడీ, దీన్ని 2010లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్జిటి డీల్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ బెంచ్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, జోనల్ ఆఫీసెస్ పూణే, భోపాల్, చెన్నై అండ్ కలకత్తా. జ్యూరిస్డిక్షన్ ఇది ప్రధానంగా అప్లై చేసేటటువంటి లేదా ఎన్ఫోర్స్ చేసేటటువంటి చట్టాలు మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980 అండ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. అండ్ దాంతోపాటు వీళ్ళు మెయిన్గా అప్లై చేసే ప్రిన్సిపల్ ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా సరే పొల్యూషన్కి ఎవరైతే కారణమవుతారో వాళ్ళు ఖచ్చితంగా పొల్యూషన్కి కారణమయ్యేటటువంటి దాన్ని అంటే ఎంత మొత్తంలో డ్యామేజ్ జరుగుతుందో దాన్ని వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ వల్ల పొల్యూషన్ జరుగుద్ది అనుకున్నా లేదా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నా కూడా అది జరగకుండా ఉండడానికి ఎన్జిటి చూస్తుంది అనమాట. అంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా లేదా, ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చాయా లేదా అని చెప్పేసి ఎన్జిటి చెక్ చేస్తుంది. బట్ ఓవరాల్గా ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి కొంతమంది యొక్క కన్సర్న్. అండ్ వీళ్ళే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం, వీళ్ళే ప్రాజెక్ట్ని ఓవర్సైడ్ చేయడం, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతోపాటు ట్రైబల్ వెల్ఫేర్ పాలసీ షాంపెన్ పాలసీ 2015 వాళ్ళకి సంబంధించి ఈ పాలసీ ప్రకారం షాంపెన్ ట్రైబ్కి ఉండేటటువంటి కొన్ని రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ల్యాండ్స్కి సంబంధించి కాబట్టి సో ఇట్లాంటివి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని కన్సర్న్స్ వీళ్ళు అంటున్నారనమాట. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు మనం నేషనల్ ఇంట్రెస్ట్ ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే ఈ ట్రైబ్స్ తరతరాలుగా వాళ్ళ కొన్ని హక్కులు ఉన్నాయి కదా, మరి యొక్క ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని అండ్ ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది మనకి చెప్తుంది. సో బట్ ఓవరాల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అథారిటీని ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎర్త్ జ్యూరిస్ప్రుడెన్స్ లాంటివి కొత్తవి మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎర్త్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఏంది అంటే మన ఇండియాలో జనరల్గా హ్యూమన్స్కి మాత్రమే రైట్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఆర్టికల్ 21 ప్రకారం రివర్స్ కూడా రైట్స్ ఉంటాయి అంటున్నారు కదా. అలానే నేచర్కి అంటే రివర్స్కి కానీ లేకపోతే క్లైమేట్కి కానీ వాటికంటూ స్పెషల్ రైట్స్ ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎర్త్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు అనమాట. వాటికి రైట్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంది, ఆ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎన్జిటి లాంటివి కానీ కోర్ట్స్ లాంటివి కానీ ఇంటర్ఫియర్ అవుతాయి. బట్ ఓవరాల్గా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఇండియా యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యారిటైమ్ అంటే సముద్ర జలాలపైన మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలన్నటువంటి దాన్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్తో కూడుకొని ఈ ప్రాజెక్టు మన యొక్క ఎకలాజికల్ కన్జర్వేషన్ని అండ్ ఈ యొక్క ట్రైబల్ జస్టిస్ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక దట్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ అని మనం చెప్పొచ్చు. ఓకే సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం విత్ రిఫరెన్స్ టు గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు సెస్మిక్ జోన్ 5లో ఉందంటున్నారు. అండ్ ఈ యొక్క ఎన్జిటి అనేది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఏర్పాటు చేయబడిందంటున్నారు. గలాతియా బే అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ వస్తుందంటున్నారు. అండ్ గ్రేటర్ నికోబార్ అనేది యునెస్కో రికగ్నైజ్డ్ బయోస్పియర్ రిజర్వ్ అంటున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక క్రూషియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియా యొక్క ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ విషయంలో. అండ్ ఇది డెవలప్మెంట్ని అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, ఎస్పెషల్లీ గ్రేటర్ నికోబార్ లాంటి ప్రాజెక్ట్ విషయాల్లో ఎలా బ్యాలెన్స్ చేస్తుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా ఎన్జిటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అండమాన్ ఎక్కడుంది, నికోబార్ ఎక్కడుంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ అండ్ ఎన్జిటి తన ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు వేటిపైన రిలై అయింది, ఇట్లాంటి డీటెయిల్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఎన్జిటి గురించి కూడా మనం వీడియో చివరిలో మాట్లాడుకున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. దాంతోపాటు మీకు ఐడియా ఉండుంటుంది, నేను డైలీ ఏకేఎస్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా ఈ మధ్యలో. సో ఆ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి తెలుగు పీడిఎఫ్ నోట్స్ మన యాప్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా నామినల్ ప్రైసే ఉంటుంది, ఒక 19 రూపీస్ ఏమో ఉన్నట్టుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే కనుక ఆ డైలీ పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటున్నారో మన యాప్లో మీరు ఆ తెలుగు నోట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి నోట్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నుంచి నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఏకేఎస్లో చెప్పేవి ఇంగ్లీష్ నోట్స్ ఒక కోర్సులో అండ్ తెలుగు పీడిఎఫ్ అనేది ఇంకో కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయవచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.